ప్రైజ్ ద లార్డ్. కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము ఫిబ్రవరి 5 బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని యొక్క సన్నిధి, ఆయన కరుణ సమాధానములు నిత్యము మీకును మీ కుటుంబములకును సదా తోడయుండునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ప్రతి ఉదయకాలం వేళ వింటూ చక్కగా ప్రార్థనలో ఎదుగుతూ ఆయన సన్నిధిని అనుభవించడానికి మనకిచ్చిన ఈ ధన్యత కొరకై ప్రభువునకు మనమెంతగానో రుణస్థులం. రండి, ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనాపూర్వకముగా దేవుని వాక్యాన్ని విందాం. కీర్తన గ్రంథము 41వ కీర్తన మొదటి చరణాన్ని నిన్నటి దినమున ప్రారంభించుకున్నాం. దాని యందు బీదలను కటాక్షించువాడు ధన్యుడు అనే మాటను ధ్యానిస్తున్నాం. అయితే ఎలాంటి ధన్యతలు దేవుడు ఆ వ్యక్తికిస్తున్నాడో ఈ రోజున శ్రేష్టమైనటువంటి సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. దేవుని వాక్యమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 41వ కీర్తన మొదటి చరణం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ప్రార్థన. సర్వకృపానిధివైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున నీ లేఖనము ద్వారా మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి. వాక్యము వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అనేక మంది బలహీనులుగున్నారు, వారిని బలపరచండి. వ్యాధి బాధల చేత కృంగియున్న వారిని లేవనెత్తండి. ఆర్థిక పరిస్థితులలో కృంగిన వారికి సమాధానం అనుగ్రహించండి. రక్షణ పొందక నశించుచున్నవారు రక్షింపబడినట్లుగా దీవించండి. విధవరాండ్రను, అనాథ పిల్లలను, బీదలను జ్ఞాపకం చేసుకొని కనికెరపడండి. ఆధ్యాత్మికతలో మేము ఎదిగి వర్ధిల్లి మీరాకడకు సిద్ధపడినట్లు కృపాక్షేమములు అనుగ్రహించుమని వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని లేఖనములో బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును అని కీర్తన గ్రంథం 41వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకున్నాం. బీదలను కటాక్షించేవాడు భూమి మీద ధన్యుడుగా వర్ధిల్లతాడని దేవుని వాక్యం బోధిస్తుంది. అయితే ఒక మనుష్యుడు ఒక బీదను చూచినప్పుడు తన ఎడల జాలిపడి తనకు సహాయము చేసి ఆదరించి పరామర్శించినప్పుడు దేవుని యొక్క సన్నిధి నుండి అతడు పొందుకునే ఆశీర్వాదాలు ఏమిటో ఈ కీర్తనలో చక్కగా వ్రాశాడు. చదువుతున్నాను, వినండి. నెంబర్ 1, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పిస్తాడు. నెంబర్ 2, యెహోవా వానిని కాపాడి బ్రతికిస్తాడు. నెంబర్ 3, వాడు భూమి మీద ధన్యుడగుతాడు. నెంబర్ 4, వాని శత్రువుల ఇచ్చకు వానిని అప్పగించక దేవుడు భద్రపరుస్తాడు. నెంబర్ 5, రోగాశయం మీద యెహోవా వానిని ఆదరిస్తాడు. నెంబర్ 6, రోగము కలుగగా ఆయన వాడిని స్వస్థపరుస్తాడు. ఈ 6 ధన్యతలు
ఒక వ్యక్తి బీదను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు. ఆపత్కాలమున యెహోవా వానిని తప్పిస్తాడు అనంటే ఎలా తప్పిస్తాడు అనేది చాలామందికి ఒక ఆలోచన. కొన్ని పర్యాయాలు మన జీవితంలో కీడు లేక మరణం లేక ఏదో ఒక ఆపద మన మీదకు వస్తూ ఉన్నప్పుడు ప్రభు ఎలా తప్పిస్తాడో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక పర్యాయము ఒక క్రైస్తవ కుటుంబము వారికున్న ఇబ్బందులను బట్టి, వారికున్న పరిస్థితులను బట్టి ఒక వ్యక్తి దగ్గర కొద్దిగా అప్పు చేశారు. అయితే అది తీర్చలేక చాలా ఎక్కువ రోజులయ్యింది. దాన్ని బట్టి అప్పిచ్చిన వ్యక్తి వచ్చి, మీరు నాకు అప్పివ్వలేదు అని చెప్పి గొడవ పెట్టుకున్నాడు. వాళ్ళు, అయ్యా కాస్త టైము కావాలి అంటే అతడు ఒప్పుకోలేదు. వారి మధ్యన కొంచెం గొడవ జరిగింది. అది మనసులో పెట్టుకుని అప్పిచ్చిన వ్యక్తి వీళ్ళని ఏమైనా సరే చంపించాలి అని చెప్పి ఒక లారీ డ్రైవరుతో మాట్లాడి, నీకు ₹1,00,000 ఇస్తా, ఇది వేసవి కాలము కదా, వారందరూ బయటే చాపలేసుకుని పడుకుంటారు, నీవు వాళ్ళ మీద లారీ ఎక్కించి చంపు అని చెప్పాడు. ఆ లారీ డ్రైవరు డబ్బుకి ఆశపడి అలాగే అని చెప్పి ఒప్పుకున్నాడు. కొంత అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అది వేసవి కాలం. వారు పెందలకడని భోంచేసి వారి యొక్క పడకలను సిద్ధపరచుకుని పండుకోవడానికి బయటకొచ్చారు. ఈ లోపల ప్రక్కనే ఉన్న ఒక సహోదరి వారింటికొచ్చి, మా యొక్క సోదరుడు దైవజనుడు అనుకోకుండా మా ఇంటికొచ్చాడు కనుక చిన్న ప్రార్థనా కూటం పెట్టుకుంటున్నాం, మీరు కూడా రండి, పెందలకడ అయిపోతుంది అని పిలిస్తే ప్రార్థనా కూటం కదా అని చెప్పి వాళ్ళు వెళ్ళారు. రాత్రి 10-10:30కి కూటమయ్యింది. వారు వచ్చి యథారిధిగా వారి యొక్క పడకల దగ్గర ప్రార్థన చేసుకుని వారి చాపల మీద పండుకున్నారు. ఈ లారీ డ్రైవరు వాళ్ళ మీదగా లారీ ఎక్కించి చంపాలని బాగా త్రాగి బయలుదేరాడు. మధ్యలో లారీ ఆగిపోయింది. అయితే ఏదో ఒక రీతిగా దానిని మళ్ళా బాగు చేసుకుని అతడు రాత్రి 11:30-12 గంటలకి చాలా స్పీడ్గా వస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఏమైనా సరే వాళ్ళని చంపాలి, నాకు ధనము పూర్తిగా దొరుకుతుందని అతడు ఆలోచనతో వస్తూ ఉండగా వారు కనపడతా ఉన్నారు బయట పండుకుని. ఇంకా కనురెప్ప వేసేలోపు లారీ వాళ్ళ మీద ఎక్కుద్ది, వారు చనిపోతారు. ఇంతలో లారీకి సడన్ బ్రేక్ వేస్తే లారీ అడ్డం తిరిగి ప్రక్కన ఉన్న చెట్టును గుద్దేసింది. లారీ డ్రైవరు గుద్దుకున్నాడు, తల పగిలింది, రక్తపు మడుగులో ఉంటే ఆ శబ్దానికి చుట్టుపక్కల ప్రజలు లేచి అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. కిరాయికిచ్చినటువంటి ఆ వడ్డీ వ్యాపారి వీళ్ళు చనిపోయి ఉంటారు అనుకున్నాడు. కానీ లారీ డ్రైవర్ ఏమయ్యాడు అని తెల్లారి వెళితే అతడు ఆసుపత్రిలో ఉన్నాడు. ఏం జరిగింది, నువ్వు వాళ్ళని ఎందుకు చంపలేదు, యాక్సిడెంట్ ఎందుకు అయ్యింది అని అడిగితే అతడు చెప్పాడు, అయ్యా నన్నే కాదు ఎవరినీ వాళ్ళని చంపాలని పంపించొద్దు అన్నాడు. అయితే ఆ డబ్బులిచ్చిన వ్యక్తికి చాలా కోపం వచ్చింది. నువ్వు చెప్పడం ఏంటి నాకు, అసలు ఏం జరిగింది అన్నాడు. అప్పుడు ఆ లారీ డ్రైవర్ చెప్పిన ఒక సాక్ష్యం ఏమిటంటే, నేను వారి మీద లారీ ఎక్కించడానికి దగ్గరకల్లా వెళ్ళిపోయాను. ఇంకా రెప్పేసి తీసేలోపు లారీ వాళ్ళ మీదుగా వెళ్ళిపోతుంది. కానీ నేను వెళుతున్నటువంటి ఆ సమయంలో వారు పండుకొని ఉన్నారు. వారికి నా లారీకి మధ్యన ఆకాశమంత ఎత్తైనటువంటి ఒక దేవదూత ఖడ్గం పట్టుకుని నిలబడ్డాడు. ఎప్పుడైతే ఆ దేవదూతను చూశానో నాకు త్రాగిందంతా దిగిపోయింది. భయమేసి సడన్గా బ్రేక్ కొడితే లారీ చెట్టు గుద్దుకుంది. వారికి దేవుని యొక్క కాపుదల ఉంది గనక వారి జోలికి పోవద్దు అన్నాడు. అప్పటి నుండి ఆ వడ్డీ వ్యాపారికి కూడా భయం ప్రారంభమైంది. దేవుని పిల్లలను ఆపత్కాలమందు
ఆయన కాపాడువాడు. అందుకనే భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తూ ఉంటాయి. మనకెన్నో ఆపదలు పొంచి ఉన్నాయి. మన ప్రయాణములో, మన యొక్క పడకలో, మన యొక్క నడకలో ఎన్నో ఆపదలు మనకు కనబడవు, కానీ వాటి నుండి ప్రభువు అద్భుతమైన రీతిగా మనల్ని కాపాడుతున్నాడు. సోదరుడా, సోదరి, నీ జీవితములో ఎన్నో ఆపదల నుండి ప్రభువు నిన్ను రక్షించాడు. ఆ సంగతి నీవు గ్రహించకపోవచ్చు. పొలం వెళ్ళినప్పుడు, వ్యాపారానికి వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, లేక భోజనం చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, మనం ఎన్నో పనులు చేస్తున్నప్పుడు ఎన్నో ఆపదలు పొంచి ఉన్నాయి. వాటన్నిటి నుండి ప్రభువు మనలను రక్షించి కాపాడాడు గనుకనే ఈ రోజున మనము సజీవులమై ఉన్నాం. కనుక దేవుని పిల్లలుగా బీదలను మనము జ్ఞాపకం చేసుకోవడం అది మనకు ఆశీర్వాదకరం. వారిని చులకనగా చూడవద్దు, వారిని తూలనాడవద్దు. ప్రభువు వారి కొరకై గొప్ప సువార్తను లోకానికి తీసుకొచ్చాడు. అందుకే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 వచనాల్లో వ్రాయబడిన మాట ఏమిటి? బీదలకు సువార్తను ప్రకటించడానికి అంటాడు. అంటే బీదల ఎడల దేవుని ప్రణాళిక ఎంత శ్రేష్టమైనదో. సోదరుడా, నువ్వు బీదగా పుట్టినందుకు, సోదరి, నువ్వు బీదగా ఉన్నందుకు ఏమాత్రము కూడా భయపడవద్దు, సిగ్గుపడవద్దు, కృంగిపోవద్దు. దేవుడు నీ ఎడల ఉంచిన ఆలోచన, ఆయన ప్రణాళిక ఎంతో మహోన్నతమైనది. ఆ బీద స్థితిలో నుండే ప్రభువుని ఘనపరుచు దేవుడు నిన్ను గొప్ప ఆశీర్వాదముతో నింపి దీవిస్తాడు. అట్టి గొప్ప కృప మనకి తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహాకృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమించి ఈ దినమున మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు. వాక్యం విన్న నీ బిడ్డలను దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి యొక్క శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.